రిషికొండ బోడిగుండ అయిపోయిందని బాధపడిపోయిన కూటమి సర్కార్లోని టీడీపీ జనసేనలో ఇప్పుడు ఆ కొండ మీద జగనన్నయ్య కట్టేసిన బిల్డింగ్లను ఏం చేయాలన్న దానిపై తనలు బద్దలు కొట్టేసుకుంటున్నాయండి. కాకపోతే కూసంత క్లారిటీ వచ్చేసిందంట. ఇప్పటి వరకు నెల మెయింటెనెన్స్ కింద బోలెడు ఖర్చు అయిపోవడంతో ప్రభుత్వానికో ఇబ్బంది అయిపోతుందంట. అందుకే దాన్ని ఎట్టగోలాగా వాడేసుకోవాలని అనుకుంటుందంట. మరి మనం అక్కడ ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అమ్మాయి, టూరిజం డెవలప్మెంట్ చేసుకునేలాగా. మరే ఆ ఇష్టం గవర్నమెంట్ వాళ్ళకి తెలదు, మరి నువ్వు వచ్చి చెప్పాలి. అట్లాంటి ఆలోచనే ఆల్రెడీ గవర్నమెంట్ లో ఉందంట. కాకపోతే ఫైనల్ అయిపోతే అప్పుడు నిర్ణయం తీసుకుంటుందంటలే. మరి అన్ని చేయాలనుకున్న తర్వాత మనకెందుకమ్మా గవర్నమెంట్ సలహా అడగాలి? ఇప్పుడు నిన్ను ఎవరు అడిగారు చెప్పు సలహా? విశాఖలోని రిషికొండ భవనాలను ఏం చేయాలన్న దానిపై ఏపీ ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోందట. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా ఈ విషయంలో ఏం చేయాలన్న దానిపై ఓ నిర్ణయానికి రాలేకపోతుందని అంటున్నారు. ఇప్పటికే వీటి వినియోగం విషయంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ వీటిని మెయింటైన్ చేయటం ప్రభుత్వానికి భారంగా మారింది. ప్రభుత్వం తన వద్ద ఉంచుకొని అవసరాలకు వినియోగిస్తే నిర్వహణ ఖర్చు కూడా వచ్చే అవకాశం లేదు. మరోపక్క జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, హోటళ్ల యాజమాన్యాలు ఇప్పుడు ఈ భవనాల కోసం ముందుకు వస్తున్నాయట. పూర్తి స్థాయిలో జనాల ఒపీనియన్ తెలుసుకుని ఆ తర్వాత ఓ నిర్ణయానికి రావాలని అనుకుంటుందట. ఈ భవనాల ద్వారా ఇప్పుడు ఆదాయం సమకూరే అవకాశం రావడంతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని టాక్. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రుషికొండలో భవనాలను నిర్మించింది. పర్యాటక శాఖ భవనాలు అని చెప్పినా కూడా సీఎం క్యాంప్ ఆఫీస్ కోసమే వాటిని నిర్మించారు అన్నదే నిజం. 2024 ఎన్నికల్లో జగన్ గెలిచి ఉంటే విశాఖలో ఇక్కడ క్యాంప్ ఆఫీస్ పెట్టేసుకుని పాలన కొనసాగించేవారని అంటున్నారు. కానీ ఆయన చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత ఈ భవనాలను ఎందుకు నిర్మించామన్నది చెప్పలేదు. ఎలా వినియోగించుకోవాలో కూటమి ప్రభుత్వానికి అర్థం కాలేదు. ప్రతి నెల ఈ భవనాల నిర్వహణకు 20 లక్షల రూపాయల వరకు ఖర్చవుతోందట. వీటి వల్ల ఆదాయం సమకూరకపోగా ఖర్చులు పెరగటంతో ప్రభుత్వం ఆందోళన చెందేది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిన్నర అవుతున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటంపై విమర్శలొస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేస్తోందట. నిత్యం పర్యాటకులతో కలకలలాడే ప్రదేశం రిషికొండపై పున్నమి రిసార్ట్స్ ఉండేవి. వీటి ద్వారా ఏడాదికి 8 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చేది. అలాంటి రుషికొండను గుండు కొట్టించి 550 కోట్ల రూపాయలతో అధునాతన భవనాలను నిర్మించింది జగన్ ప్రభుత్వం. ఎందుకు నిర్మించారో చెప్పలేదు. ఎలా వినియోగించుకోవాలో సూచించలేదు. కాకపోతే మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే వైఎస్సార్సీపీ దీనిపై క్లారిటీ ఇచ్చేది. పర్యావరణ అనుమతులకు వ్యతిరేకంగా దీనిని నిర్మించారని అప్పట్లో టీడీపీ కూటమి ఆరోపించింది. ఇప్పుడు ఖచ్చితంగా పర్యాటక రంగానికి సంబంధించి మాత్రమే వినియోగించేందుకు అవకాశం ఉంది. ఆతిథ్య రంగంలో దేశంలో ఉన్న ప్రముఖ హోటల్స్ యాజమాన్యాలు వీటి కోసం ముందుకొచ్చాయి. ఇప్పుడు తాజాగా కొన్ని అంతర్జాతీయ సంస్థలు సైతం అధిక లీజు చెల్లించి ఓవర్టేక్ చేసుకోవాలని చూస్తున్నాయని టాక్. వీటిపై మంత్రుల కమిటీ ఓ నివేదికను సీఎం చంద్రబాబుకు ఇవ్వనుంది. ఆ తర్వాత ఓ నిర్ణయానికి వస్తారని అంటున్నారు. ఇంకా లేట్ చేస్తే ప్రభుత్వంపై భారంతో పాటు జనాల నుంచి విమర్శలు కూడా తప్పవని భావిస్తున్నారు చంద్రబాబు. అందుకే తొందరగా ఓ డెసిషన్ తీసుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు.